ఈ టాపిక్ వచ్చేసి సింగరేణి కలర్స్ కంపెనీ లిమిటెడ్లో డిపెండెంట్ జాబ్ కానీ వీటీసీ చేస్తూ ఎంప్లాయ్ పర్సనల్ రికార్డ్ని ఎలా నింపాలో చూద్దాం. ఎంప్లాయ్ కోడ్ అవసరం లేదు, అక్కడ ఇయర్ కాబట్టి 0 అని పెట్టుకోవాలి. నేమ్ ఇన్ ఫుల్ నేమ్ అంటే ఎస్ఎస్సి మెమోలో 10th మెమోలో ఎలా ఉందో సర్నేమ్ తోటి రాయాలి. ఫాదర్ నేమ్ ఫుల్గా రాయాలి. ఒకవేళ ఫాదర్ చనిపోతే లేట్ అని రాసి ఫాదర్ నేమ్ నింపాలి. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయ్ అంటే ఇప్పుడు ఎవరైతే వీటీసీలో ట్రైనింగ్ చేస్తానో అతని డేట్ ఆఫ్ బర్త్ ఇన్ వాట్స్లో రాయాలి. అతని మేలా ఫీమేలా సెక్స్, బ్లడ్ గ్రూప్, ఏ పాజిటివ్ బి పాజిటివ్, సూసైజ్, ఆధార్ నెంబర్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్సి కోడ్, బ్రాంచ్ నేమ్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఐడెంటిఫికేషన్ మార్క్, రిలీజియన్ అంటే ఏ మతానికి చెందిన, క్యాస్ట్, మార్షల్ స్టేటస్, పెళ్ళైందా లేదా, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఒకవేళ పెళ్ళైతే పిల్లలు ఉన్నారా, ఫ్యామిలీ ప్లానింగ్ అయిందా, స్పెషల్ డిసేబిలిటీ ఏదైనా లోపాలు కానీ ఉన్నాయా, ఎక్స్ సర్వీస్ అంటే ఏదైనా సర్వీస్ ఇంత ముందు పనిలో ఉన్నారా, ఎక్స్ సర్వీస్ మెన్ ఏది లేదు. సో మదర్ టంగ్ తెలుగు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నేమ్ అంటే ఎక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది అది వచ్చిందో అక్కడ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డు, ఇక్కడ సిగ్నేచర్ ఇవ్వాలి. ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ లో ఎంప్లాయీ డీటెయిల్స్లలో అపాయింట్మెంట్ అవసరం లేదు. మోడ్ ఆఫ్ ఎంట్రీ ఏ విధంగా ఎంట్రీ అవుతున్నావు, సో డిపెండెంట్ కాబట్టి డిపెండెంట్ అని ఇవ్వాలి. డేట్ ఆఫ్ జాయినింగ్, ఇంకా ప్రజెంట్ పోస్ట్ డీటెయిల్స్, ఏరియా, మైన్ డిపార్ట్మెంట్, కేటగిరీ, గ్రేడ్, ఏరియా అంటే ఏ ఏరియాకి వేస్తున్నావు, ఎక్కడి మైన్ డిపార్ట్మెంట్, అది ఏ కేటగిరీకి చెందింది, బేసిక్ పేమెంట్ ఎంత ఇస్తున్నా, బేసిక్ పే అంటే అతను రోజుకి ఎంత కట్టిస్తారు, ఏ డిజిగ్నేషన్ ఏంటిది, బదిలీ వర్కరా, ఇంకేదైనా పోస్టా, లేకపోతే అంతకు మించి ఏదైనా వర్కా అని ఉంటుంది. క్లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏ తరగతికి వస్తావు, ట్రైనింగ్ వస్తావా, ప్రొబేషనరీ వస్తావా, పర్మనెంట్ వస్తావా, బదిలీ వస్తావా, లాటరల్ ఎంట్రీ వస్తావా, ఈ నేచర్ అండర్ గ్రౌండ్ సర్ఫేసా లేకపోతే ఆ ఓపెన్ కష్ట, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అవన్నీ నింపాలి. హోమ్ టౌన్ ఎక్కడ, నియర్ బై రైల్వే స్టేషన్ ఉందా, ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ సిఎంపిఎఫ్ టిక్ చేయాలి. క్వాలిఫికేషన్ ఇంక్లూడ్ క్యాస్ట్ మొత్తం వాటి గురించి సంబంధిస్తే క్వాలిఫికేషన్లు ఎక్కడి వరకు చదివినావో అది, ఇంకా చదువుతున్నావా, ఇంకేదైనా పర్స్యూ క్వాలిఫికేషన్ ఉందా అనే దాని గురించి 41లో, 42లో ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే వదిలేయాలి. డిపెండెంట్ అంటే ఎవరి మీద ఆధారపడి నువ్వు జాబ్ అనేది చేస్తున్నావా, తండ్రి ఉద్యోగమా ఇట్లా ఉంటుందిగా, అది వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నింపాల్సి ఉంటుంది. ఎవరిని నామినీ పెడుతున్నారు, మదర్నా లేకపోతే మీ పెళ్ళి అయితే మీ వైఫ్నా, మీ వైఫ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. లేక వాళ్ళకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ 100% వేయాలి. మీరు ఎవరి పరంగా వచ్చారో వాళ్ళ యొక్క ఎంప్లాయ్ డీటెయిల్స్, వాళ్ళకు సంబంధించిన పేరెంట్ డీటెయిల్స్, ఎంప్లాయ్ కోడ్, వారి యొక్క మోడ్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ ఎక్స్ ఎంప్లాయ్ బిఎం అని వేయాలి. సూప్స్ని ఒకవేళ అతని ఉంటారు వీటీసీ చేస్తున్న వ్యక్తి యొక్క తల్లి యొక్క పేరు అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ భార్య పేరు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఉంటాడుగా వాళ్ళ నాన్న వైఫ్, వీళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ అమ్మ డీటెయిల్స్ అతను ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ అమ్మ డీటెయిల్స్, ఇంకా మెడికల్ టైప్ డీటెయిల్స్, మెడికల్ కార్డ్ నెంబర్, హెల్త్ కార్డ్ ఉంటుందిగా, హెల్త్ కార్డ్ ఇస్తే ఆ నెంబర్. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఎంప్లాయ్ ఉండాలి. ఇక్కడ ఆఫీస్ వారు మైన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే హెడ్ ఆఫ్ మైన్ చూసుకుంటుంది. సూప్స్ అంటే మీ భార్యకు ఏమైనా చదువు ఉందా, మీ భార్యకు చదివిన ఉద్యోగానికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా నెక్స్ట్ ఎస్సీసీఎల్లో డీటెయిల్ 48లో చూసుకుంటే ఫ్యామిలీ మెంబర్ వర్కింగ్ ఎస్సీసీఎల్ ఎవరైనా వర్క్ చేస్తున్నారా వాళ్ళ గురించి. థంబ్ ఇంప్రెషన్, ఇది నామినేషన్ ఫామ్ ఎఫ్ సి సబ్ రూల్ 1 రూల్ 6 ఇక్కడ ఏ ఏరియాకి చెందినమో ఆ ఏరియాకి సంబంధించిన ఆ మైన్కి సంబంధించిన డీటెయిల్స్, అక్కడ ఉన్నట్టు ఆ వ్యక్తి పేరు, వ్యక్తి యొక్క తండ్రి పేరు కూడా వ్యక్తి యొక్క పేరు రాయాలి. అతని యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అతను ట్రైనింగ్ చేస్తున్నాడో అతని డీటెయిల్స్. ఇంకా ఇక్కడ నామినీగా వాళ్ళ మదర్ని పెట్టుకుంటున్నా, వైఫ్ని పెట్టుకుంటున్నావు, వాళ్ళ పిల్లలకు సంబంధించిన వైఫ్ పెళ్ళి అయితే పిల్లలకు డీటెయిల్స్ అవసరం లేదు, ఓన్లీ వైఫ్కు డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ అడ్రస్, మండలు, డిస్టిక్ ఎక్కడ మీ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వైఫ్కు పెట్టుకుంటే వైఫ్ డీటెయిల్స్ రాసి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్ ఇవ్వాలి. లేకపోతే మదర్ నామినీ పెట్టుకుంటే మదర్ ఎక్కడ ఉంటుంది, ఆధార్ కార్డు ప్రకారం అడ్రస్ రాయాలి. కాంటెంట్ స్టేట్మెంట్, నేమ్ ఆఫ్ ఎంప్లాయ్ ఇన్ ఫుల్, ఎంప్లాయ్ కోడ్ నెంబర్,
నేమ్ ఆఫ్ ఎంప్లాయీ ఇన్ ఫుల్ అంటే అతని పేరు ఫుల్గా రాయాలి, అతని ఇనిషియల్ ఫుల్గా సర్నేమ్ ఫుల్ ఇవ్వాలి. ఎంప్లాయీ కోడ్ ఇయర్ కాబట్టి అది పెట్టుకోవాలి. అతని జెండర్ ఏంటో రాయాలి, రిలీజన్ ఏంటో రాసుకోవాలి, మ్యారీడా అన్మ్యారీడా విడోనా అవి డీటెయిల్స్. నెక్స్ట్ ఏ డిపార్ట్మెంటు, నెక్స్ట్ ఇవన్నీ అవసరం లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంటు ఇది ఇంక ఇయ్యరు, ఇంక ఇప్పుడే రాదు. పర్మనెంట్ అడ్రస్ మొత్తం ఇవన్నీ నింపాల్సి ఉంటుంది, ఈ అడ్రస్ల డీటెయిల్స్. డిక్లరేషన్ బై విట్నెస్, ఎవరైనా మీతో వీటీసీ చేసే వాళ్ళు కూడా విట్నెస్గా వహించవచ్చు, వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు. సర్టిఫికేట్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ అవన్నీ నింపాల్సింది. అక్నాలెడ్జ్ బై ద ఎంప్లాయ్ ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తెలుసుకొని వాటి గురించి ఏంటి, రిసీవ్డ్ ద డూప్లికేట్ కాపీ ఆఫ్ నామినేషన్ ఇన్ ఫామ్ ఫిల్డ్ బై ద మీన్ అండ్ డల్లీ సర్టిఫికేట్ బై ద ఎంప్లాయర్ అనే ఎవరైతే ఇది అక్నాలెడ్జ్ అంటే మొత్తం దాని గురించి తెలిసి ఉండాలి. సిగ్నేచర్ ఆఫ్ ఎంప్లాయీ ఇక్కడ పెట్టి ఉండాలి. దగ్గరలో అతని ఇంకే ఉంటుంది కదా సింగరేణి కంపెనీలో, ఇంకా వారికి సంబంధించిన చేస్తున్న వ్యక్తి పేరు, వాళ్ళ తండ్రి పేరు ఇవ్వాలి. ఇంకా ఎంప్లాయ్మెంట్ కోడ్ ఇవ్వరు కాబట్టి హెచ్ఎన్ఓ అనేది హౌస్ నెంబర్ కాదు, ఇది వేరేది. ఇది నింపాల్సిన అవసరం లేదు. నామినీగా మీ తల్లి కానీ మా వైఫ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. వారి డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్, పర్సంటేజ్ ఎంత ఇస్తున్నారో అంత ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ గార్డియన్ ఇది అవసరం లేదు, ఏజ్ ఇవన్నీ. నెక్స్ట్ చూసుకుంటే విట్నెస్ 1, విట్నెస్ 2 వారి మొత్తం ఇవ్వాలి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నాడో ట్రైనీ పర్సన్, అతను సిగ్నేచర్ ఎంప్లాయీగా ఇప్పుడు అర్హత భరిస్తున్నాడు, అదే నువ్వే ఈ ఫిల్అప్ చేస్తున్న అతను, ఇతను సిగ్నేచర్ ఉండాలి. అంటే కోల్ మైన్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే సిఎంపిఎఫ్ అకౌంట్ నెంబర్ ఇంకా రాలే కాబట్టి, మీరు ఫ్రెషర్ కాబట్టి మీకు తెలిసినవి రాయాలి. ఎంప్లాయీ నేమ్, మీ పేరు, మీ ఫాదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ పుట్టుమచ్చలు, మీ అపాయింట్మెంట్ డేట్ అంటే ఇంకా రాదు కాబట్టి తర్వాత రాచినాక రాయాలి. మార్షల్ స్టేటస్, మీ పెళ్ళయిందా కాలేదా, ఇంకా ఎంప్లాయీ నెంబర్ ఇవి కూడా అవసరం లేదు. ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ఇవ్వాలి. శాలరీ బ్యాంక్ అకౌంట్, మీరు ఎస్బీఐ అయితే ఎస్బీఐ, ఆంధ్ర అయితే ఆంధ్ర, లేకపోతే ఏదైనా వేరే బ్యాంక్ అకౌంట్ ఉంటే అవి డీటెయిల్స్ ఇవ్వాలి బ్యాంకుకి సంబంధించినవి. కాంటాక్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. నామినేషన్ స్టేటస్లో నామినీకి సంబంధించిన వివరాలు ఇక్కడ సిగ్నేచరు కంపెనీ వారు ఇస్తారు, ఆథరైజ్డ్ ఆఫీసర్ ఇస్తాడు. ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది, మన సిగ్నేచర్ ఈడ పెట్టాల్సి ఉంటుంది. సిగ్నేచర్ తమ్ ఇంప్రెషన్, ఇది అక్నాలెడ్జ్మెంట్, ఇది అవసరం లేదు మనకు. వ్యక్తి సింగరేణి జాబు డిపెండెంట్ జాబ్ ఎక్కినప్పుడు ఈపీఆర్ ఫామ్ అనేది ఎంప్లాయీ పర్సనల్ రికార్డ్ అనేది నింపాల్సి ఉంటుంది. అది ఇచ్చే ఆ పర్సనల్ రికార్డ్ ఫామ్ నింపుతేనే మనకు మన డేటాబేస్ అనేది వాళ్ళు సేవ్ చేసుకొని పెట్టుకుంటారు. ఎప్పుడైనా సపోజ్ ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ చూడాలంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారమే వాళ్ళ యొక్క ఎంప్లాయీ కోడ్ ద్వారా వాళ్ళ డీటెయిల్స్ని చెక్ చేసుకుంటుంది కంపెనీ. అంతేకాకుండా ఈ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు వైట్నర్ కానీ, రీమిస్టేక్స్ కానీ, రీకరెక్షన్స్ కానీ ఒకేసారి ఒకే వాడిని మళ్ళీ దిద్దకూడదు. ఇది ఈపీఆర్ ఫామ్లో మెయిన్ ఇంపార్టెంట్. సో అన్నీ చెక్ చేసుకుంటూ రాయాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.